మా ఆఫీస్ కొత్త ఆఫీస్ కోసం లైట్స్ వెతుకుతున్నాం అండ్ చెక్కలు కూడా తీసుకుంటున్నాం. కొత్త ఇవి ఇవి కూడా తీసుకోవాలని కావాలంటే అడుగుదాం, మనకి ఇచ్చేస్తారు. శివన్న కాబట్టి మనకి ఇచ్చేస్తాడు. 2-3 టేబుల్స్ ఇచ్చేస్తాడు. శివన్న కాబట్టి ఇచ్చేస్తాడు. ఏదైనా తీసుకోమంటాడు. బాబాయ్ ఐ విల్ సపోర్ట్ యూ అంటాడు. సో ఇది తీసుకోదమ్మా, చూసుకొని మనం చూసుకుంటే లెక్క. మస్తు చెక్కలు ఉన్నాయి మన దగ్గర. వస్తున్నాను. ఈ పని చేస్తుందో లేదో 100% పని. ఇటు రానా, మా కెమెరా ముంగడికి రాదన్న రాజన్న. ఈ మహానుభావుడు వచ్చాడు. మరి ఈరోజు హరీష్ అన్న షాప్ కోసం బాగా కష్టపడుతున్నాడు, కానీ అన్న ఇక్కడేమో వేసాడు, నాకు సంబంధం లేదు. హరీష్ అన్ని తీసుకుందాం అనుకున్నాడు కానీ సపోర్ట్ లేదు. యూజ్ అవ్వాలి, ప్లేస్ కూడా సరిపోతుంది. అన్న అవును, ఈ ఫోటో చేత కావాలి మనం, కష్టం అంతా యూట్యూబ్లో పెట్టావా? మరి అదే మరి అన్న రకరకాలు ఉందన్న. మరి ఏదానికేనా అన్న? స్ట్రైట్ ఉందా అన్న? ఇప్పుడు జోల చెప్పు తింటావా? ఇప్పుడు జోల చెప్పు తింటావా? జోసిప్ నిజంగా మస్తు మండుతుంది కదా, టూ మచ్ మండుతుంది అన్న. మండుతుందన్న నిజంగా, నాకు ఇప్పుడు ఆల్రెడీ మండుతుంది. తెలుగు దొరికినాయి అన్న టేబుల్స్ అన్న, అమ్ముకుంటా అన్న. ఆకలైతున్నా అన్న, ఆకలైతున్నా ఆయన వర్కౌట్ కాదు. ఏం రాది దొరికినాయి అన్న. ఎక్కడ దొరికినాయిరా? లోపల తీసుకోపోతా. ఫోన్ కొనుక్కుందామని వచ్చినా. సీసీ కెమెరా తెలుసా? తెలుసా అన్న? సారీ అన్న. ఎక్కడ తీసుకోపోతున్నారు? ఎవరి కాలుగా తీసుకోపోతున్నారా? ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి. ఇది కూడా దాకా కింద జరే భయం చల్ల కూడా ఒప్పంది ఇట్లా పట్టుకుంటా. సూపర్ ఆయిల్ పడేస్తే సూపర్. షాప్ పక్కనే మేము హార్డ్వేర్ షాప్ పెడుతున్నాం. నిజమే అనుకోవాలా? లాస్ట్ అవుతా తీద్దాం తాత. మంచిగా పని చేసి టీవీలో కనిపిస్తావు తాత. కొట్టిన తాత ఆల్రెడీ నేను అన్ని. ఒక చిన్న గీతకి గంతే గంతే. ఉల్టా తాత, తాత ఉల్టా ఉల్టా తిప్పు అట్లా. ఇష్టమైన కూడా దిగుదాం. చిన్న ఎల్బో ముందు పెట్టు. దీనికి ఎప్పుడే దీనికి పైన దానికి వేసి కిందికి పోయాలి. దీనికి క్రాస్ ఉందన్నా. బాహుబలిగా కొడతాడు పొద్దున. స్క్రూల మీద స్క్రూలు దించుతూనే ఉన్నాడు. ఈ టేబుల్ చిట్టగానికి కారణం మొత్తం సంపదననే. ముందే ఫ్రెష్ చేస్తూ ఉన్నాడు, కొట్టినా కొడతాడు ఇద్దరు. ఈ తాత లేకపోతే ఈరోజు మేము లేము. కానీ తాత ఒప్పుకోలే సరిగా.
ఒక పేపర్ తీసుకోలేదు. ఇగో ఇది సబ్బుతో నా ఫోన్ ఇది కొత్తది పగలగొట్టుకున్నారు. అది ఎట్లా పెడదామని చూద్దాం. లైట్ కూర్చోవడానికి కొత్త ఆఫీస్ కోసం కోటి కష్టాలు పడుతున్నా హరీష్ కన్నయ్య, మనోజ్. ఏదో డిస్కస్ చేసిర్రు వీళ్ళు కొత్త ఆఫీస్ కోసం. సో మీట్ అనమాట, ఇది వీళ్ళిద్దరు మీట్, ఎవరు లేకుండా వీళ్ళిద్దరు మీట్, పర్సనల్ మీట్. ఇక్కడ కూడా కొత్త ఆఫీస్ కోసం కోటి కష్టాలు పడుతుంది మా అన్న. సంపత్ అన్న హాయ్ చెప్పు, మన కొత్త ఆఫీస్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావు సంపత్ అన్న. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు మా సంపత్ అన్న. ఈ అమ్మాయి ఏంటన్నా మా కొత్త ఆఫీసు మొదలయ్యింది. అయిపోయింది లిరిక్స్ బంద్. ఇంకా రేపు దేశం ఈ సోఫా కొనడానికి ఎంత ఖర్చు అయిందో కష్టం కూడా అంతే ఖర్చు అవుతుంది. కష్టం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడు జరసేపట్లో మరి కాసేపట్లో ఇగో ఇంత పెద్దదైతే ఉన్నాం కానీ మరి ఈడికి పోతుందా? అయితే ఎట్లా తీసుకుందాం మనం ఇప్పుడు దీన్ని పైకి చెప్తా. అయితే బయట తీసుకోవాలి ఇప్పుడు ఇది. ఇప్పుడు దీన్ని మీకు ఎత్తిస్తావా? ఇటు పైకి ఎత్తు.